మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దీనిపై అంటే ఇది మీకు జరిగింది ఎలాంటి ఎలక్ట్రికల్ బైక్స్ పై మీ అభిప్రాయం? ఎలక్ట్రికల్ బైక్స్ అనేటువంటిది మనం భీమదేరిపల్లి మండలం ముల్కనూరులోనే అయితే ఉన్నాం. ఇక్కడ ఒక ప్రైవేట్ ఉపాధ్యాయునికి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ వెహికల్ మాత్రం ఇక్కడ రాత్రికి రాత్రే ఛార్జింగ్ పెట్టిన తరంలో పేలిపోవడం అయితే జరిగింది. అయితే మనతో పాటు వారు ఉన్నారు. వారిని అసలు ఎట్లా జరిగింది ఈ సంఘటన అనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అంటే ఎన్ని రోజుల నుంచి ఈ ఎలక్ట్రికల్ బైక్ ను వాడుతున్నారు, అసలు ఇది ఎప్పుడు తీసుకున్నారని కూడా వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చూడొచ్చు, మనకు విజువల్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఎలక్ట్రికల్ వాహనం అనేది కూడా ఈ బ్యాటరీలో నుంచి బ్యాటరీలు కానీ మొత్తం పూర్తి స్థాయిలో కూడా వెహికల్ కాలిపోవడం జరిగింది. అదృష్టవశాత్తు ఇంకా అది ఛార్జింగ్ పెట్టిన సమయంలో కానీ ఇక్కడ ఛార్జింగ్ పెట్టిన తర్వాత అవి ఛార్జింగ్ తీసేసి పక్కకు పెట్టిన తర్వాత కూడా ఎవరు ఇక్కడ లేకపోవడంతో ఇది ఒక అర్ధరాత్రి జరగడంతో కూడా ఎలాంటి ప్రాణాపాయం కానీ ఎలాంటి ఇబ్బంది కూడా ఎలాంటి గాయాలు కూడా కాలేదు. మనతో పాటు అయితే ఎలక్ట్రికల్ యూజ్ చేసే ఆదిరెడ్డి గారు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఎట్లా జరిగింది, అసలు ఇది ఎప్పుడు జరిగింది సార్? ఇది నిన్న రాత్రి నేను ఛార్జింగ్ పెట్టాను. ప్రతి రోజువారీగా యథావిధిగా నేను పెట్టినట్టుగానే ఇక్కడే ఛార్జింగ్ పెడుతుంది. పాయింట్ కూడా దీని కొరకే ఇచ్చిన. పెట్టి మళ్ళీ నేను ఒక తెల్లారి వచ్చి చూసేసరికి మొత్తం ఈ విధంగా బూడిదైపోయి ఉన్నది. 2022లో ఈ బైక్ తీసుకున్న, ఈ స్కూటీ. అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇది లిథాలిక్ బ్యాటరీ అని, తర్వాత దీనికి ఎట్టి పరిస్థితులలో ఇది పేలదని అప్పుడు ఉన్నటువంటి నిర్వాహకులు దాని యాజమాన్యం చెప్పిండ్రు. అయితే అప్పటి నుండి కూడా మధ్యలో చిన్న చిన్న ట్రబుల్స్ వచ్చినాయి. దాన్ని నేనే చూసినా. ఇప్పుడు ఈ పేలదు అని చెప్పిన తర్వాత నిన్న ఈ పేలిపోవడం వల్ల ఒకటేసారి నేను ఆశ్చర్యానికి గురయ్యాను. ఎందుకంటే ఇలా ఈ బ్యాటరీ దీని సామర్థ్యం అని వాళ్ళు ఏవేవో చెప్పిండ్రు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి ఉంది. ఇప్పటికైనా కూడా ఇక్కడ చాలా మంది ఏడిఎంఎస్ బైకుల పేరుతో ఇంకా ఇతర పేర్లతో చైన్ సిస్టమ్ ఏర్పడి సాధారణ ప్రజల అవకాశాలను అది తీసుకొని వాళ్ళు చైన్ సిస్టమ్ ఏర్పడి ఇప్పటికి కూడా చేస్తున్నారు. ఇప్పటికైనా ఎవరైనా కొనాలనుకున్న వారు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంటేనే కొనండి. మనకు ఇప్పటికి కూడా ఈ రిజిస్ట్రేషన్, అన్ రిజిస్ట్రేషన్ అంటే కూడా వాళ్ళు చెప్పరు. ఫస్ట్ మనకు అన్ రిజిస్ట్రేషన్ అనేటువంటి వెహికల్ కు ఎలాంటి ఇన్సూరెన్స్ లాంటి సౌకర్యాలు ఉండవు. ఇది ఆ కోవకు చెందిందే, మనకు ఎలాంటి ఇన్సూరెన్స్ అనేటువంటిది రాదు. యాక్చువల్ గా ఈ బైక్స్ రిజిస్ట్రేషన్, అన్ రిజిస్ట్రేషన్ అనే 2 రకాలుగా ఉంటున్నాయి. కానీ మనకు ఎవరైతే ఈ చైన్ సిస్టమ్ లో ప్రజలను కేవలం ధనార్జనే ధ్యేయంగా కొంతమంది చైన్ సిస్టమ్ గా ఏర్పడి ఈ బైక్లను కొనిపించేటువంటి ప్రయత్నం అయితే చాలా మంది చేస్తున్నారు. ఇది నియోజకవర్గ వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా ఈ చైన్ సిస్టమ్ కొనసాగుతుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సాధారణ ప్రజలకు ఈ అన్ రిజిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్ ఏదో తెలియక చాలా మంది మోసపోతున్నారు. అన్ రిజిస్ట్రేషన్ అనేటువంటి ఏ వెహికల్ కూడా దానికి మనకు ఎలాంటి ఇన్సూరెన్స్ కానీ అలాంటి సౌకర్యాలు ఉండవు. అదేవిధంగా బ్యాటరీలలో కూడా మనకు వివిధ రకాల పేర్లు చెప్తున్నారు. లిథాలిక్ అంటున్నారు, ఏదో ఐతాలిక్ అంటున్నారు, తర్వాత ఇది పేలదు అంటున్నారు. కానీ ఖచ్చితంగా ఏదో ఒక కంపెనీ పేలుతూనే మనం చూస్తున్నటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అవి కరెక్ట్ గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఇవ్వరు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈ చేసే సమయంలో వాళ్ళు ఏమంటుంటారంటే మనకు ఎన్నో రకాలుగా మభ్య పెడతా ఉంటారు. ఈ వెహికల్ ఇట్లా ఒక పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి అక్కడ చూపించేది వేరు, ఇక్కడ వాస్తవానికి వచ్చేటువంటి పరిస్థితి వేరు. వాళ్ళు మనకు ఫస్ట్ 100 కిలోమీటర్లు అని చెప్పిండ్రు. దీన్ని చెక్ చేస్తే 100 కిలోమీటర్లు కాదు కదా, 60 కిలోమీటర్లు కూడా రావడం లేదు. ఇప్పటికైనా 100 కిలోమీటర్లు వస్తున్న దాన్ని ఒక టార్గెట్ పెట్టుకుని 1 కిలోమీటర్ నుంచి 100 కిలోమీటర్ల దాకా పోయి చూడండి, వస్తా లేదో మీకే తెలుస్తుంది. అంటే ఎట్లా అంటే బ్రో, మీరు అంటే ఎంత కాస్ట్ చేసి దీన్ని కొన్నారు? అంటే వాళ్ళు కంపెనీ వరకు అంటే ఇప్పుడు ఇది కాలిపోయింది, కాలి బూడిదైపోయింది అంటే ఏమంటున్నారు? కంపెనీ వాళ్ళకి ఏమైనా సమాచారం ఇచ్చారా? ఎంత కాస్ట్ చేసుకున్నారు? నేను దీన్ని 2022 డిసెంబర్లో 1,15,000 క్యాష్ ఆన్ డెలివరీలో తీసుకున్నాను. వాళ్ళు ఇప్పుడు ఆ షాపు ఉస్నాబాద్ లో ఉండే ఇంతకు ముందు అది తీసేసిండు ఆయన పొద్దున కలిస్తే ఏమంటాడంటే సమాధానం సరిగా చెప్పట్లేదు, నేను తీసేసిన లేకపోతే అదే షార్ట్ సర్క్యూట్ కావచ్చు అని ఏదో సమాధానం చెప్తున్నాడు. ఆయన తీసేసారు కానీ దీనికి సంబంధించిన కంపెనీ అయితే ఉంటుంది కదా, అంటే దీనికి సంబంధించిన కంపెనీ వాళ్ళని సంప్రదించే ప్రయత్నం చేయలేదండి? కంపెనీకి నేను ఈ ఫొటోస్ పంపిస్తానని అన్నాడు. అది ఇప్పటి వరకు అయితే కంపెనీ నుంచి ఎలాంటి ఎవరికి కూడా పేలిపోయినటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎలాంటి రిప్లేస్మెంట్ గానీ అలాంటిది ఏది కూడా రాలేదని అంటున్నారు. వాళ్ళు ఎలా స్పందిస్తారో కూడా తెలియదు ఇప్పుడు. మీరేమనుకుంటారు అన్నమాట ఇప్పుడు దీనిపై? అంటే ఇది మీకు జరిగింది ఎలాంటి ఎలక్ట్రికల్ బైక్స్ పై మీ అభిప్రాయం ఏంటి ఇది జరగడం వల్ల?
ఎలక్ట్రికల్ బైక్స్ అనేటువంటిది చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. కావున ప్రజలు వీటిని తీసుకునేటువంటి ముందు ఒకసారి వీటి గురించి పూర్తి స్థాయి విషయాలు తెలుసుకున్న తర్వాతనే కొనండి. కానీ నిర్వాహకులు లేదా చైన్ సిస్టంలో ఉన్నటువంటి వ్యక్తులు చెప్పేటువంటి మాటలను అసలే నమ్మకండి. వాళ్ళు మనలను నమ్మించడానికి ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. అన్నీ మనకు రియల్‌గా ఉన్నట్టే చూపిస్తారు. కానీ అది వాస్తవ పరిస్థితిలో మనకు కనబడదు. ఉదాహరణకు ఒకటే, వాళ్ళు రేట్ ఇంత అని చెప్తున్న తర్వాత ఇది ఇన్ని కిలోమీటర్లు అంటే 100 కిలోమీటర్లు అని చెప్తారు. ఆ 100 కిలోమీటర్లు కరెక్ట్ పొయ్యొస్తుందా? ఆ బ్యాటరీ సామర్థ్యం ఎంత ఉందా? అనేది ఇలాంటివన్నీ తెలుసుకున్న తర్వాతనే చూడండి. నేనైతే ఇలాంటి వెహికల్స్ రేపు రాబోయే రోజులలో పర్యావరణ కాలుష్యం లేకుండా అని అనుకుంటున్నాం. కానీ అంతకంటే ముందు వీటి యొక్క నిర్వహణ, కంపెనీలు కూడా వీటి యొక్క సర్వీస్ అనేటువంటిది ఎక్కడ కూడా ఇవ్వడం లేదు. మనం సర్వీస్ సెంటర్‌లకి వెళ్ళినా కూడా పట్టించుకునేవాడే లేడక్కడ. ఇలా చాలా సందర్భాల్లో చాలా మంది కూడా ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా ఇబ్బందులకు గురవుతున్నారు. సడెన్‌గా మధ్యలో ఆగడం, మళ్ళీ అక్కడి నుంచి నెట్టుకొని రావడం, ఇలా ఎన్నో సమస్యలు వివిధ కంపెనీలు. ఎలక్ట్రిక్ బైక్ అనేటువంటిది ఏ కంపెనీ అయినా కూడా అన్ని కంపెనీలు ఒకే రకమైనటువంటి పేలుళ్లు కావచ్చు, లేకపోతే వాళ్ళు చెప్పేటువంటి బ్యాటరీ సామర్థ్యం కావచ్చు, పేర్లు వేరైనా మొత్తానికైతే జరిగే మోసం మాత్రం సాధారణ ప్రజలే మోసపోతున్నారు దీంట్లో. అంటే చైన్ సిస్టమ్ ద్వారా అంటే ఈ ఎలక్ట్రికల్ బైక్‌లో అంటే చాలా సాధారణంగా కూడా ఇది జరుగుతుంది. ఇప్పుడు వినియోగదారుడు చెప్పినట్టు కూడా ఏందంటే చైన్ సిస్టమ్ ద్వారా ఏర్పడి దీన్ని ఒక సాధారణ ప్రజలు ఎందుకంటే గ్రామాల్లో ఉన్నటువంటి రైతులే గాని సాధారణ ప్రజలకు ఒక ఆశ చూపి మభ్యపెట్టి కూడా ఈ చైన్ సిస్టమ్ ద్వారా ఎలక్ట్రికల్స్ బైక్స్ అనేటివి కూడా చాలా వరకైతే సేల్ చేస్తున్నారు. కానీ అంటే అలాంటి దాంట్లో సామర్థ్యం ఎంత, ఆ బ్యాటరీ సామర్థ్యం ఎంత, ఆ బ్యాటరీని ఇప్పుడు బండి నిర్వహణ ఎట్లా చేయాలా, బైక్ నిర్వహణ ఎట్లా చేయాలనేది కూడా చాలా మందికి తెలియదు. కానీ వీళ్ళు దీన్నే అదునుగా చేసుకొని కూడా ఎలక్ట్రికల్ బైక్స్ షోరూమ్ సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం చాలా వరకు అమాయకులకు ఇలాంటి బండ్లను అప్పచెప్తున్నారు. అంటే ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం ప్రాణాపాయ పరిస్థితి జరిగితే మాత్రం చాలా వరకు అయితే నష్టం వాటిల్లే పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ జగదీష్‌తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట. దీనిపై అంటే ఇది మీకు జరిగింది ఎలాంటి ఎలక్ట్రికల్ బైక్స్ పై మీ అభిప్రాయం? ఎలక్ట్రికల్ బైక్స్ అనేటువంటిది